సార్ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ విచారణకి తీసుకెళ్తున్న సమయంలో నా మీద తప్పుడు కేసులు పెట్టారు. ఇది అన్యాయం అంటూ గట్టిగా అరుస్తూ నినాదాలు చేస్తూ హల్చల్ చేశారు. మరి నిజంగానే ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారా? తప్పుడు కేసులు పెట్టేంత కక్ష కూటమి ప్రభుత్వం అతనిపైన ఎందుకుంది అసలు? కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే ఈ పాటికి వైసీపీ బ్యాచ్ మొత్తం అంటే ఎవరైతే గందరగోళంగా దారుణాలు, దాడులు సోషల్ మీడియాలో సైకోలు అంతకు మించినటువంటి విమర్శన చేశారు. వాళ్ళు మొత్తాన్ని కూడా జైల్లో వేసి జైల్లో కిటకిటలాడిపోయాయి. అలా జరగలేదు. అంతెందుకు నిన్నగా మొన్న చాలా కాలంగా అంటే ఓడిపోయిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత హార్డ్ పదాలు వాడుతూ ఒక మీడియా సమావేశంలో ఒక మనిషి దారుణంగా చనిపోతే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కిందనే ఆయన వెహికల్ కిందనే చనిపోతే రప్ప 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 ఈ పదాలు మనం బాగా వింటున్నాం కదా. ఆ సమయంలో ఆ ఘటన ఉద్దేశించి మీడియా వాళ్ళు ఇట్లా మీరు రప్ప రప్ప కోయడం కరెక్టేనా, ఇది ఈ పదాలు వాడవచ్చా మీ కార్యకర్తలు అంటే ఏంటమ్మా ఏంటి మళ్ళీ చెప్పు అంటే ఓడిపోయినా కానీ అంత అహంకారం. నేనంట దాన్ని బలుపు అంట. ఎంత బలుపు అంటే అది చాలామందిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.